హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలో మలేషియాలో ఉన్న ఇండియన్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇలా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో లైక్ మన ఇండియన్స్ ఇక్కడ ఏ పర్పస్ మీద అయితే ఉంటారు అని చెప్పి, లైక్ వాళ్ళైతే ఎక్కువగా ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ అండ్ అట్లాగే జాబ్ రిలేటెడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో బిజినెస్ రిలేటెడ్ చూసినట్లయితే మన ఇండియన్స్ పర్టికులర్గా కొన్ని స్పాట్స్లో అయితే ఉంటారండి. లైక్ కొన్ని ఏరియాస్లో అయితే ఉండడం జరుగుతుంది. సో అవి వచ్చేసరికి మసీద్ ఇండియా, లిటిల్ ఇండియా అండ్ అలాగే బిగ్ ఫీల్డ్స్ అండ్ అలాగే ఇంకా కొన్ని ఏరియాస్ అయితే ఉంటాయన్నమాట. సో మనం ఈ ఏరియాస్కి కనుక విజిట్ చేస్తే మన ఇండియన్స్ని హ్యాపీగా చూడొచ్చు అండ్ ఆల్సో మనకి కావాల్సిన ఇండియా రిలేటెడ్ ఏ ఐటమ్స్ అయినా అక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. లైక్ ఫ్యాన్సీ స్టోర్స్ కానీ అండ్ అలాగే క్లాత్ వేస్ కానీ అండ్ అలాగే గ్రోసరీ ఐటమ్స్, ఇట్లా మనకి ఏది కావాలన్నా ఇండియా రిలేటెడ్ ఆ ప్లేసెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో అండ్ అలాగే రెస్టారెంట్స్ కూడా మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఆ ప్లేసెస్లో. సో మాకున్న ఫ్రీ టైంలో మేము మసీద్ ఇండియా ఏరియాకి అయితే విజిట్ చేసామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా చూడడం జరిగింది. సో అదంతా కూడా లైక్ మన ఇండియా ఎన్విరాన్మెంట్ లానే అనిపించింది అనమాట నాకైతే. సో అక్కడ మేము అదంతా అయిపోయిన తర్వాత ఒక రెస్టారెంట్కి అయితే విజిట్ చేసాము. దట్టు అది మన ఇండియా రెస్టారెంట్ అనమాట. సో నేమ్ వచ్చేసరికి సంగీత రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళంతా కూడా ఒక అందమైన చిరుమందహాసంతో ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. సో సంగీత రెస్టారెంట్కి విజిట్ చేసి అక్కడ భోజనం చేయడం, వాళ్ళతో కొంతసేపు ఇంటరాక్ట్ అవ్వడం, ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. లైక్ ఆ ఇంట్లో భోజనం చేసిన ఫీల్ అయితే వచ్చింది నాకు. సో ఫైనల్గా ఆ డిస్కషన్స్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, లైక్ సంగీత రెస్టారెంట్ గురించి మన ఇండియన్స్కి కొంత అవేర్నెస్ ఇస్తే వాళ్ళు అక్కడికి విజిట్ చేసి ఫుడ్ తీసుకుంటే కొంచెం వాళ్ళకి బిజినెస్ హైక్ అవుతుందని చెప్పి అనిపించింది. సో మన ఇండియన్స్ని మనం సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి, చేయాలి కదా. సో అందుకని చెప్పి ఈ వ్యూస్ అన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మలేషియాలో ఉన్న ఇండియన్స్ కానీ లేదు అంటే ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినా సరే ఒకసారి సంగీత రెస్టారెంట్కి విజిట్ చేయండి, అక్కడ ఫుడ్ తీసుకోండి. సో వాళ్ళకి బిజినెస్ హైక్ అవుతుంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో మనం కూడా ఇండియన్స్తో మీట్ అయిన ఫీల్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ వ్యూస్ అన్ని నేను మీకు షేర్ చేస్తాను, చూసేయండి. సో ఈ సంగీత రెస్టారెంట్ వచ్చేసరికి మలేషియాలో ఉన్న మసీద్ ఇండియా అనే ఏరియాలో ఉంటుంది. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే మనం ఇలా చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి అన్ని వెజ్ ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో విజిట్ చేయండి, హ్యాపీగా ఫుడ్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ రెస్టారెంట్ వ్యూస్ అన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. All Indians people is coming from my Sangeeta restaurant, vegetarian food and every food also you can include or meals items or something, pav bhaji and dosa, masala dosa, Mysore masala dosa, everything is there. You all from coming from Indian people, so many my branches is so 2 branches is coming for vegetarian restaurant Sangeeta restaurant in the name of the Kopata group. Thank you.
సో చూసాం కదా అండి సంగీత రెస్టారెంట్ ఫీల్ గుడ్ మూమెంట్స్ అన్ని. మరిన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.